తప్పిపోయిన దీవి రహస్యం. విమానం 815 ఆకాశంలో భయంకరంగా కుదుపులకు లోనైంది. పెద్ద శబ్దంతో అది ఒక తెలియని దీవిలో కూలిపోయింది. అంతా గందరగోళం. జాక్ కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ విరిగిన విమాన భాగాలు, భయంతో కేకలు వేస్తున్న తోటి ప్రయాణికులు కనిపించారు. జాక్, కేట్తో పాటు మరికొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గాయాలకు కట్లు కట్టుకున్నారు. ఈ అందమైన కాని భయంకరమైన దీవిలో తాము ఒంటరిగా చిక్కుకుపోయామని వారికర్థమైంది. మొదటి రాత్రి అడవి లోపల నుండి వింత శబ్దాలు వినిపించాయి. చెట్లు విరిగిపడుతున్న చప్పుడు, యాంత్రికమైన గిలకల శబ్దం. అది పొగరాక్షసుడు. దానిని ఎవరూ చూడలేదు, కాని దాని ఉనికి అందరినీ భయపెట్టింది. వారు దీవిలో ఒంటరిగా లేరని త్వరలోనే తెలుసుకున్నారు. ఇతరులు అని పిలువబడే ఒక రహస్యమైన బృందం వారిని దూరం నుండి గమనిస్తోంది. వారు అడవిలో నిశ్శబ్దంగా కదులుతూ ప్రాణాలతో బయటపడిన వారిలో భయాన్ని నింపారు. ఒకరోజు అడవిలో వెతుకుతుండగా వారు నేలలోకి ఒక రహస్యమైన హాచ్ను కనుగొన్నారు. దానిపై వింత సంఖ్యలు చెక్కబడి ఉన్నాయి. లోపల ఏముందోనని అందరిలోనూ ఉత్కంఠ, భయం రెండూ కలిగాయి. వారు హాచ్ను తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి డెస్మండ్ అనే వ్యక్తి కనిపించాడు. అతను చాలా సంవత్సరాలుగా ఆ బంకర్లో నివసిస్తూ ప్రతి 108 నిమిషాలకు ఒక బటన్ను నొక్కుతున్నాడు. అది ప్రపంచాన్ని కాపాడుతుందని అతను నమ్మాడు. దీవి తన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడం ప్రారంభించింది. అది ఒక సాధారణ దీవి కాదు. దానికి స్వస్థపరిచే శక్తులు ఉన్నాయి, మరియు అది కాలంతో ఒక వింత సంబంధాన్ని కలిగి ఉంది. ప్రతి మూలలో ఒక కొత్త రహస్యం దాగి ఉంది. వారి ప్రయాణం వారిని జాకబ్ వద్దకు తీసుకువెళ్ళింది. అతను వేల సంవత్సరాలుగా దీవికి సంరక్షకుడిగా ఉన్నాడు. ఈ దీవి ప్రపంచం నడిబొడ్డున ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశమని, దానిని చెడు నుండి కాపాడాల్సిన అవసరం ఉందని అతను వివరించాడు. జాకబ్ యొక్క శత్రువు నల్లని దుస్తుల వ్యక్తి. అతను పొగరాక్షసుడి రూపంలో ఉన్నాడు మరియు దీవిని నాశనం చేసి పారిపోవాలని కోరుకున్నాడు. అతను ప్రాణాలతో బయటపడిన వారిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి జాక్ నల్లని దుస్తుల వ్యక్తిని ఎదుర్కోవలసి వచ్చింది. అది మంచికి మరియు చెడుకు మధ్య జరిగిన పోరాటం. దీవి యొక్క గుండె వద్ద వెలుగుతున్న గుహలో జాక్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాడు. జాక్ నల్లని దుస్తుల వ్యక్తిని ఓడించి దీవిని రక్షించాడు. అతను దీవి యొక్క కొత్త సంరక్షకుడిగా మారాడు. తన స్నేహితులు తప్పించుకోవడానికి సహాయం చేశాడు. తన కర్తవ్యాన్ని నెరవేర్చిన జాక్ అడవిలో ప్రశాంతంగా కన్నుమూశాడు. కాని అది ముగింపు కాదు. మరణానంతర జీవితంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో వారందరూ మళ్లీ కలుసుకున్నారు. జాక్, కేట్ మరియు ఫ్లైట్ 815లోని మిగతా వారందరూ. వారు కలిసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ప్రయాణం పూర్తయింది.